హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమయస్ అకాడమీ. ఈ రోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎంసీక్యూ రివిజన్ చేద్దాం. 10 ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి ఎంసీక్యూస్ చూపిస్తాను. దానికి సంబంధించి క్వశ్చన్ నెంబర్తో పాటు మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓవరాల్గా అవుట్ ఆఫ్ 10 ఎంత స్కోర్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కనుక కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బ్లూ గోస్ట్ మిషన్. సో బ్లూ గోస్ట్ మిషన్కి సంబంధించి ఫస్ట్, ఇట్ ఈస్ క్యారింగ్ 10 నాసా పేలోడ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ commercial lunar payload services program. Second, it aims to enhance our understanding of the lunar environment. But వీటిల్లో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్? 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. సో రీసెంట్ టైమ్స్లో బ్లూ గోస్ట్ మిషన్ అనేది న్యూస్లో ఉంది, రైట్? బ్లూ గోస్ట్ మిషన్కి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే కనుక ఇట్ ఈస్ క్యారింగ్ 10 నాసా పేలోడ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ ప్రోగ్రామ్ అనేది కరెక్ట్. సో మనకి ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ ప్రోగ్రామ్లో భాగంగా ఈ బ్లూ గోస్ట్ మిషన్ని చేపట్టారు. సో ఇదేంటి, మనకు ఓవరాల్గా చూస్తే కనుక ప్రైవేట్ ల్యాండింగ్స్ ఆన్ ద మూన్ విషయంలో ఇది సెకండ్ ప్రైవేట్ ల్యాండింగ్. బట్ అప్రైట్లో చేసిన ఫస్ట్ ప్రైవేట్ ల్యాండింగ్ ఆన్ ద మూన్ అని చెప్పొచ్చు. అప్రైట్ అంటే మనకి పైనుంచి ఇలా కిందకి దిగినప్పుడు అప్రైట్ ల్యాండింగ్ అంటాం. సో అలా ప్రైవేట్లో ఓవరాల్గా రెండోది అయినప్పటికీ అప్రైట్ ల్యాండింగ్ చేసిన వెరీ ఫస్ట్ ప్రైవేట్ ల్యాండింగ్ ఆన్ ద మూన్ అని ఈ ప్రోగ్రామ్ని చెప్పొచ్చు. సో ఇక్కడ నాసాకి సంబంధించిన 10 పేలోడ్స్ తీసుకెళ్లడం కరెక్టే, అండ్ దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ ప్రోగ్రామ్ CLPS కరెక్ట్. దెన్ ఇట్ ఎయిమ్స్ టు అండర్స్టాండ్ ద లూనార్ ఎన్వైర్న్మెంట్. సో ఇది మూన్కి సంబంధించిన నియర్ ఎండ్ ఏదైతే ఉంటుందో అక్కడ ల్యాండ్ అయింది. లూనార్ సర్ఫేస్ నుంచి కొన్ని శాంపిల్స్ని తీసుకోవడం, లూనార్ ఎన్వైర్న్మెంట్ని స్టడీ చేయడం, లూనార్ సాయిల్ ఎలా ఉంటుంది, ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి, ఇవన్నీ అబ్జర్వ్ చేయడం ఈ మిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్, రైట్? సో బోత్ ఆప్షన్స్ ఆర్ right. Answer is C. Next, second question. Consider following statements regarding Bollgard 3. Mari first, it is a new pest resistant GM or genetically modified cotton variety developed by Indian Agriculture Research Institute of India. Second, it is effective against a particular pest called pink bollworm. మరి వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి బోల్గార్డ్ 3 అంటే ఏంటి అంటే, రీసెంట్ టైమ్స్లో రైస్ క్రాపింగ్ సీజన్ దగ్గరలోకి వస్తుంది అని చెప్పి మనకి ఎస్పెషల్లీ స్టేట్స్ లైక్ పంజాబ్ అండ్ హర్యానాలో ఈ బోల్గార్డ్ 3కి ఉన్న డిమాండ్ అనేది పెరుగుతుంది. ఫస్ట్ ఈ బోల్గార్డ్ 3 అనేది ఏంటి, ఒక పెస్ట్ రెసిస్టెంట్ జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజం అని చెప్పొచ్చు. సో మరి దీంట్లో ఏంటి, ఇది మొన్సాంటో అనే కంపెనీ తయారు చేసింది. ఇట్ ఈస్ నాట్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మొసాంటో అనే కంపెనీ దీన్ని తయారు చేయడం జరిగింది. మరి ఇది ఒక పెస్టిసైడ్ లాగా అని చెప్పొచ్చు. అంటే కాటన్ అనే క్రాప్కి జనరల్గా పింక్ బోల్వర్మ్ అనే డిసీజ్ ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతుంది. ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఒక పెస్టిసైడ్ లాగా మనం చెప్పొచ్చు. అదే ఈ బోల్గార్డ్ 3. జెనెటికలీ మోడిఫైడ్ కాటన్ ఏదైతే GM ఉందో మన దాంట్లో ఎలో చేసిన ఓన్లీ ఒక్క GM క్రాప్, దాంట్లో మాత్రమే కనిపించే యూనిక్ టైప్ ఆఫ్ థింగ్ ఇది బోల్గార్డ్ 3. సో మరి ఇక్కడ మెయిన్గా ఫస్ట్ స్టేట్మెంట్ పార్ట్లీ కరెక్ట్, పార్ట్లీ రాంగ్. సెకండ్, ఇట్ ఈస్ అన్ ఎఫెక్టివ్ అగెన్స్ట్ పింక్ బోల్వర్మ్, ఇది కూడా కరెక్ట్. సో ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. మరి GM క్రాప్ అంటే ఏంటి? GM అంటే ఏ క్రాప్లో అయితే కనుక మనం ఈల్డ్ పెంచడానికైనా, లేకపోతే పెస్ట్ రెసిస్టెన్స్ని డెవలప్ చేయడానికైనా, లేకపోతే హైబ్రిడ్ వెరైటీస్ని తెచ్చుకోవడానికి, లేకపోతే డ్రాట్ టాలరెన్స్ని అచీవ్ చేయడానికి మనం ఎప్పుడైతే జీన్ని మోడిఫై చేస్తామో దాన్ని మనం GM క్రాప్ అంటాం. సో 2 రకాలుగా ఉంటాయి, సిస్టెనిక్, ట్రాన్స్జెనిక్. సో సేమ్ క్రాప్లో మనం ఒకవేళ మోడిఫికేషన్స్ చేస్తే కనుక సిస్టెనిక్ అంటాం. అలా కాకుండా ఒక ప్లాంట్ని ఇంకో ప్లాంట్ని మనం బ్రీడ్ చేస్తే కనుక ట్రాన్స్జెనిక్ అంటాం. సో ఈ 2 వెరైటీస్ అనమాట. మరి GM క్రాప్స్కి సంబంధించి ఇండియాలో ఒక మెయిన్ రికమెండేటరీ బాడీ ఉంటుంది. స్టాట్యూటరీ బాడీ ఏంటది అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. సో ఇది ఒక స్టాట్యూటరీ బాడీ ఫార్మ్డ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండర్ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986. యూజువల్లీ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసర్ దీనికి చైర్మన్గా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. మిషన్ 300 recently seen in news is an initiative of NASA to send 300 students to the space station 2025. Target of WHO to eliminate TB across the globe. Then initiative to plant trees in tropical region by 2030. And fourth, initiative to provide 300 million people electricity in the sub-Saharan African region by 2030. మరి వీటిలో ఏది కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. మన ఆన్సర్ విషయానికి వస్తే మిషన్ 300 అనే దాన్ని రీసెంట్ టైమ్స్లో వరల్డ్ బ్యాంక్ అండ్ ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ కలిసి లాంచ్ చేశాయి. దేనికోసం? 300 million పీపుల్ ఎవరైతే సబ్ సహారన్ ఆఫ్రికాలో ఉంటారో, అంటే మనకి సెమీ ఆరిడ్ రీజన్ బిలో ద సహారన్ డెజర్ట్ ఉంటారో, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడానికి ఇనిషియేటివ్ని అనౌన్స్ చేశారు. సో ఈ ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా మనకి సస్టైనబుల్గా గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ ఉండే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మిషన్ 300 అనగానే 300 million పీపుల్ సబ్ సహారాలో ఎవరైతే పావర్టీ, డ్రాట్ ఇలాంటి ఎకనామిక్ కండిషన్స్లో ఉన్నారో వాళ్ళందరి కోసమని క్లీన్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయడం ఈ మిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఆన్సర్ ఇస్ D.
Next question, what is the primary objective of MISTI scheme recently seen in news? So first, increasing tourism in the coastal areas, B, restoration of mangroves, C, promoting deep sea fishing, D, ultimate establishing new ports in India. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి ఇక్కడ మెయిన్గా మిస్టీ అంటే ఏంటి, మనకి mangroves for షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ ఇంటాంజిబుల్ ఇన్కమ్. మనకి ఈ మిస్టీ ప్రోగ్రామ్ అనేది యూనియన్ బడ్జెట్ 2023-24లో అనౌన్స్ చేయడం జరిగింది. దేనికోసం, మ్యాంగ్రోవ్ ఎఫారెస్టేషన్ కోసం. అంటే మ్యాంగ్రోవ్ ప్లాంటేషన్ అనేది కోస్టల్ ఏరియాస్తో పాటు సాల్ట్ పాన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియాలో పెంచడానికని మిస్టీ స్కీమ్ అనౌన్స్ చేశారు. దీంట్లో భాగంగా మ్యాంగ్రోవ్స్ మనం పెంచుతున్నాం అనమాట. సో ఇప్పుడు రీసెంట్ కాంటెక్స్ట్ ఏంటి అంటే, ఈ మిస్టీ స్కీమ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి గత 2 ఏళ్లలో గుజరాత్ అనేది మల్టిపుల్ ఫోల్డ్లో మనకి మ్యాంగ్రోవ్ కవర్ని పెంచి టాప్ కంట్రీ టాప్ స్టేట్గా ఉందన్నమాట. ఓవరాల్ కంట్రీలో చూస్తే కనుక టాప్ స్టేట్గా ఉంది. సో గుజరాత్లో మ్యాంగ్రోవ్ కవర్ అనేది ఈ మిస్టీ స్కీమ్ వల్ల ఎక్కువైంది. మరి ఇక్కడ ఏం చేయబోతున్నారు, మనకి MGNRA ఉంటుంది కదా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కానీ, కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ కంపా ఫండ్స్ కానీ యూజ్ చేసి ఈ మ్యాంగ్రోవ్స్కి సంబంధించి ఎఫారెస్టేషన్ ప్లాన్ చేస్తున్నారు. సో ఈ మిస్టీ ప్రోగ్రామ్ అనేది మనం COP27 టు UNFCCC ఎప్పుడైతే మనకి 2022లో జరిగిందో, ఆ COP27లో మ్యాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ అనే ఇనిషియేటివ్లో భాగంగా ఇండియా తన తరపున తీసుకున్న ఇనిషియేటివ్ ఏ మిస్టీ స్కీమ్ అనమాట. మరి మ్యాంగ్రోవ్స్ అంటే ఏంటి, మ్యాంగ్రోవ్స్ అనే ఎకోటోన్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మనకి ఎక్వాటిక్ ఎకోసిస్టమ్కి, ల్యాండ్ ఎకోసిస్టమ్కి ఆర్ టెరెస్ట్రియల్కి ఎక్వాటిక్కి మధ్యలో ఉండే ట్రాన్సిషన్ జోన్ని మ్యాంగ్రోవ్స్ అంటాం. సో వీటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడాప్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవి సెలైన్ వాటర్స్లో ఉండాలి అని అంటే స్టిల్ రూట్స్ కానీ, వాటికి వివిపారిటీ కానీ, ప్రాప్ రూట్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. సో మ్యాంగ్రోవ్స్ అనేవి మనకి ఆల్మోస్ట్ ఆల్ 9 కోస్టల్ స్టేట్స్తో పాటు 3 యూనియన్ టెరిటరీస్లో కనిపిస్తాయి. మరి ఏ స్టేట్లో ఎక్కువగా మ్యాంగ్రోవ్ కవర్ ఉంది అకార్డింగ్ టు ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ తెలిస్తే కనుక అది కామెంట్ సెక్షన్లో చెప్పండి. రైట్, నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఆధార్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్. First, it is aimed at streamlining the approval process for Aadhaar authentication requests. Second, it is launched by the Ministry of Electronics and Information Technology. మరి వీటిల్లో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్, ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి రీసెంట్ టైమ్స్లో ఆధార్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్ అనేది ఫస్ట్ టైం మనకి డిజైన్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అప్రూవల్ ప్రాసెస్ ఏదైతే ఆధార్కి అథెంటికేషన్కి రిక్వెస్ట్ ఏవైతే వస్తాయో వాటిని ఫుల్ ప్రూఫ్గా చేయడానికి ఈ గుడ్ గవర్నెన్స్ పోర్టల్ని ఇనిషియేట్ చేశారు. ఎవరు చేశారు, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. సో 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. సో మనకి ఇది ఆధార్ యాక్ట్ 2016 ఏదైతే వచ్చిందో దాంట్లో భాగంగా వెల్ఫేర్ స్కీమ్స్కి ఆధార్ని మ్యాండేటరీ చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టడం, దాంట్లో భాగంగా కొన్ని సవరణలు చేసి ఇప్పుడు వాటిని మనం అథెంటికేషన్కి కూడా ప్రూఫ్గా ఈ పోర్టల్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. సో బోత్ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 రాస్తున్న ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మీ ప్రిపరేషన్ స్ట్రీమ్ లైన్ అవ్వట్లేదు, ప్రాపర్గా రివిజన్ అవ్వట్లేదు అనుకుంటే కనుక ఏకమైఎస్ అకాడమీలో 17th March నుంచి ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రాంలో కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ని లింక్ చేస్తూ, ప్రీవియస్ పేపర్స్ని మీ ఫోకస్ చేస్తూ ఎక్స్పర్ట్స్ చేత మీకు క్లాసెస్ డీల్ చేయబోతున్నాయి. సో ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్ స్కెడ్యూల్ కోసం ఈ QR కోడ్ని స్కాన్ చేయండి. ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా 2999కే లభిస్తుంది. ఈ ప్రోగ్రాంలో ఎన్రోల్ అయిన వాళ్ళకి టెస్ట్ సిరీస్ అనేది 999కే లభిస్తుంది. సో ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్, 6th question, consider the following statements with respect to solar ultraviolet imaging telescope. First one, it is one of the remote sensing payloads on the board of Aditya L1. Second, it is located on the first Lagrange point. Suit observes the sun 24/7 without any interruption. మరి వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి ఇక్కడ మెయిన్గా సూట్ అనేది ఏంటి, సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. అంటే ఇది మనం ఆదిత్య L1లో భాగంగా పంపించిన పేలోడ్స్లో ఒకటి. ఇక్కడ ఏంటి ఇమేజింగ్ అనేది అర్థమవుతుంది, సన్ని క్లోజెస్ట్ ఇమేజెస్ తీస్తూ ఉంటుంది, అల్ట్రావైలెట్ రేస్ ఏవైతే ఉంటాయి వాటిని యూజ్ చేసి. మరి ఈ సూట్ టెలిస్కోప్ న్యూస్లో ఎందుకు ఉంది అంటే, రీసెంట్ టైమ్స్లో మనం ఆదిత్య L1ని లాంచ్ చేసిన తర్వాత అంటే September 2, 2023 మన PSLV C57 ద్వారా ఆదిత్య L1 లాంచ్ చేస్తాం కదా, ఇండియా యొక్క ఫస్ట్ సోలార్ అబ్జర్వేటరీ. మరి ఈ మిషన్ లాంచ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం సన్కి సంబంధించి సోలార్ ఫ్లేర్స్లో ఒక కర్నల్ అనే దానికి సంబంధించి స్పష్టమైన ఇమేజ్ని ఈ సూట్ టెలిస్కోప్ తీసిందనమాట. అందుకని న్యూస్లో ఉంది. ఇది రిమోట్ సెన్సింగ్ పేలోడ్స్ ఆన్ ద బోర్డ్ విత్ ఆదిత్య L1 కరెక్టే. తర్వాత మనకి ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద లాంగ్రేంజ్ పాయింట్ 1. L1 పాయింట్లోనే మనం ఆదిత్య L1 మిషన్ పెట్టాం, సో దట్ మనకి సన్ యొక్క కాన్స్టాంట్ వ్యూ ఉంటుంది, ఈవెన్ ఎక్లిప్స్ టైంలో కూడా ఎటువంటి డిస్ట్రక్షన్స్ లేకుండా. సో ఇది 2 స్టేట్మెంట్స్ కరెక్టే, బోత్ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. Next, 7th question, consider the following statements regarding OSCILET chip. Okay, so దీనికి సంబంధించి ఫస్ట్, it is a new quantum computing chip fabricated by Amazon. Second, it is intrinsically suppressing the certain forms of errors and reduces the
రిసోర్సెస్ రిక్వైర్డ్ ఫర్ ద క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్. మరి వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్ చెప్పండి. రీసెంట్ టైమ్స్లో అమెజాన్ అనేది మనకి ఒసలాట్ చిప్ అనే దాన్ని తయారు చేసింది. మరి ఏంటి అంటే ఫస్ట్ క్వాంటమ్ చిప్ డెవలప్డ్ బై అమెజాన్ కంపెనీ. సో మనకి మెయిన్గా ఈ రీసెంట్ టైమ్స్ చూస్తే కనుక డేటా పెరుగుతోంది, డేటాతో పాటు దాని కంప్యూటేషనల్ ఎబిలిటీ పెంచడం కోసం ఎక్కువగా మనం క్వాంటమ్ టెక్నాలజీస్ మీద రిలై అవుతున్నాం. సో రీసెంట్ టైమ్స్లో మైక్రోసాఫ్ట్ మజరోనా 1 అనే క్వాంటమ్ చిప్ని ప్రపంచంలోనే ఫస్ట్ టైం తీసుకురావడం జరిగింది. సో ఇలా మనకి అమెజాన్ తరపు నుంచి వచ్చిన చిప్పే ఒసలట్ చిప్ అనమాట. మరి ఇక్కడ దీన్ని ఏమంటారు అంటే క్యాట్ బిట్స్ అంటారు. ఓకే, క్యాట్ క్యూబిట్స్ అనే టెక్నాలజీని యూజ్ చేసి ఈ క్వాంటమ్ టెక్నాలజీని రన్ చేస్తున్నారు. మెయిన్గా ఏంటి క్వాంటమ్ అంటే మనకి క్యూబిట్స్తో రన్ అవుతుంది, అన్లైక్ బైనరీ బిట్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద నార్మల్ కంప్యూటర్స్. మరి క్యూబిట్స్ అంటే ఏంటి, మనకి సూపర్ పొజిషన్ అనే స్టేట్లో ఉంటాయి. అంటే ఒకటే బిట్ మనకి 0 and 1గా బోత్గా ఉండే స్టేట్ని సూపర్ పొజిషన్ అంటాం. ఆ టెక్నాలజీని యూజ్ చేసి రన్ చేసేది క్వాంటమ్ కంప్యూటర్స్. దీంట్లో ఎర్రర్కి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది, కంప్యూటేషనల్ ఎబిలిటీ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల మనకి డేటా అనేది చాలా ఈజీగా ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్స్ విషయానికి వస్తే కనుక క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ ఫ్యాబ్రికేటెడ్ బై అమెజాన్ ఇస్ కరెక్ట్. సెకండ్, ఇది సర్టెన్ ఎర్రర్స్ని తగ్గించడానికి, ఎర్రర్ కరెక్షన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో both 1 and 2 are right. Next, consider the following statements. First one, delimitation is the process of fixing the number of seats and redrawing the constituent boundaries in Lok Sabha and state assemblies based on the population changes. Second, Prime Minister of India appoints a delimitation commission in India. Third, voter turnout is the primary basis for delimitation commission to redraw the constituent boundaries. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది ఈ కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్స్ని చూసి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి ఇక్కడ మెయిన్గా మనం క్వశ్చన్ చూస్తే కనుక డీలిమిటేషన్ అంటే ఏంటి, రీడ్రాయింగ్ ద బౌండరీస్. అందుకని డీలిమిటేషన్ కమిషన్ని మనం బౌండరీ కమిషన్ అని కూడా అనుకుంటాం, రైట్. సో ఇక్కడ ఫిక్సింగ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్, ఏ కాన్స్టిట్యుయెన్సీలో రిజర్వ్ సీట్స్ ఉండాలి, ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఇలా అన్నీ కూడా మన డీలిమిటేషన్ కమిషన్ ఎవ్రీ సెన్సస్ డేటాని బట్టి మోడిఫై చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా మనం చూస్తే రీడ్రాయింగ్ ద కాన్స్టిట్యూయెంట్ బౌండరీస్ ఆఫ్ అసెంబ్లీ అండ్ లోక్సభ రెండు కూడా కరెక్టే. సో సెన్సస్ డేటాని బట్టి డీలిమిటేషన్ చేస్తుంటారు. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ డీలిమిటేషన్ కమిషన్ అనేది తప్పు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కన్సల్టేషన్ విత్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి కరెక్ట్ ఆప్షన్. సో ఇది రాంగ్. నెక్స్ట్, ఓటర్ టర్న్అవుట్ ఇస్ ద ప్రైమరీ బేసిస్ ఫర్ రీడ్రాయింగ్ ద కాన్స్టిట్యుయెన్సీస్. సో ఓటర్ టర్న్అవుట్కి సంబంధమే లేదు. సో రీడ్రాయింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీస్కి మనం యూజ్ చేసేది మెయిన్గా సెన్సస్ యొక్క డేటా, రైట్. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్, అంటే ఓన్లీ 1 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్, consider the following statements regarding the blood moon. So it happens when the Earth's moon is in the total lunar eclipse. Second, it is caused due to a process called Rayleigh scattering. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్, 1 ఓన్లీనా, 2 ఓన్లీనా, both 1 and 2, neither 1 nor 2. మరి ఇక్కడ చూస్తే బ్లడ్ మూన్ అనే కాన్సెప్ట్. సో అంటే జనరల్గా మనకి డార్కర్గా ఆర్ ఫేర్ వైట్ కలర్లో కనిపించే మూన్ ఇప్పుడు రెడ్గా ఆర్ డార్క్ కలర్ ఆర్ బ్లడ్ కలర్లో కనిపిస్తుంది, దాన్నే బ్లడ్ మూన్ అంటాం. మరి ఇదేంటి అంటే ఎప్పుడైతే మనకి చంద్రగ్రహణం వస్తుందో, టోటల్ లూనార్ ఎక్లిప్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ బ్లడ్ మూన్ అనేది వస్తూ ఉంటుంది. బట్ టోటల్ లూనార్ ఎక్లిప్స్కి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే జనరల్గా టోటల్ లూనార్ ఎక్లిప్స్ వచ్చిన సిచ్యువేషన్లోనే మనకి ఎర్త్ అనేది కంప్లీట్గా సన్కి మూన్కి మధ్యలో వచ్చినప్పుడు సన్ యొక్క రేస్ ఎర్త్ మీద పడటం వల్ల ఆ రేస్ అంటే జనరల్గా మనకి అల్ట్రా వైలెట్ రేస్ని చూసినప్పుడు మనకి బ్లూ రేట్ అనే దానికి లైట్ మనకి హై ఫ్రీక్వెన్సీ ఉండదు, దానివల్ల స్కాటరింగ్ ఎక్కువగా అవుతుంది. రెడ్ అనేది తక్కువ స్కాటర్ అవుతుంది కాబట్టి ఆ సన్ యొక్క రేస్ ఎప్పుడైతే ఎర్త్ మీద పడతాయో అవి క్లియర్గా మూన్ మీద పడతాయి. మూన్ అప్పుడు జనరల్గా రెడ్ కలర్లో కనిపిస్తుంది, అందుకనే దాన్ని బ్లడ్ మూన్ అంటారు. సో ఫస్ట్ చూస్తే ఇట్ హ్యాపెన్స్ వెన్ ఎర్త్ ఈస్ ఇన్ టోటల్ లూనార్ ఎక్లిప్స్ కరెక్టే అండ్ it is caused due to a process called Rayleigh scattering. Both the statements are correct. So ఇది both 1 and 2. ఇది ఆల్మోస్ట్ 2022లో ఇలాంటి బ్లడ్ మూన్ కాన్సెప్ట్ మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు 14th మార్చ్న 2025 14th మార్చ్న మళ్ళీ బ్లడ్ మూన్ వచ్చే ఛాన్స్ ఏర్పడబోతుంది. ఇది ప్రపంచం మొత్తం చాలా పార్ట్స్లో కనిపిస్తుంది, కానీ ఇండియాలో ఇది డే టైంలో జరగడం వల్ల మనకి ఈ ఫినామినన్ అనేది చూడటానికి స్కోప్ లేదు. నెక్స్ట్, 10th question. With reference to the olive ridley turtles, consider the following. It is best known for its unique mass nesting called Aribada. Next, it is omnivorous species which is found only in Atlantic and Indian Oceans. Third, it is critically endangered species under the IUCN Red List. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్ చెప్పండి. సో ఇక మెయిన్గా చూస్తే కనుక మనకి ఇట్ ఈస్ బెస్ట్ నోన్ ఫర్ యూనిక్ మాస్ నెస్టింగ్ కాల్డ్ అరిబాడా కరెక్ట్. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేవి మనకి లార్జెస్ట్ సీ టర్టిల్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఇవి పెసిఫిక్ ఓషన్ అండ్ ఇండియన్ ఓషన్ వార్మ్ వాటర్స్లో ఉంటాయి. సో ఇక్కడ ఓన్లీ అట్లాంటిక్ అండ్ ఇండియన్ ఓషన్ అనడం రాంగ్. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. సో ఈ మాస్ నెస్టింగ్ అంటే ఏంటి, లార్జ్ స్కేల్లో ఫీమేల్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఒకటే కోస్ట్కి వచ్చి అక్కడ లే చేస్తాయి ఎగ్స్ని. దాన్నే అరిబడా టెక్నిక్ అంటాం. సో జనరల్గా ఇది ఇండియాలో ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ ఈ స్టేట్స్లో జరుగుతుంటుంది, ఎస్పెషల్లీ రుషికుల్యా రివర్, గహిర్మాత రివర్ ఆ పర్టికులర్ రీజన్స్లో. సో నెక్స్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇట్ ఈస్
characterized as critically endangered అనటం wrong. So it is recognized as vulnerable under IUCN Red List. So third statement wrong, second statement wrong, only first is correct. Answer 1 only. మరి ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. Exercise Desert Hunt recently seen in news is a rescue exercise, B multilateral naval exercise, bilateral army exercise, tri-service special forces exercise. మరి వీటిలో డెజర్ట్ హంట్ అనేది ఏంటి అనేది ప్రాపర్గా చూసి ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి ఈరోజు మనం వీక్లీ ఎంసీక్యూ రివిజన్లో భాగంగా 10 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిఫరెంట్ టాపిక్స్ నుంచి చూసి ఎంసీక్యూ ఫార్మాట్లో రివైజ్ చేశాం కదా. మీ అవుట్ ఆఫ్ 10 మీ స్కోర్ ఎంత అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటివి మీరు చదవడంతో పాటు ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి కాన్సెప్చువల్ క్లారిటీ ఎంత ఉందనే తెలుస్తుంది. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ ఇనిషియేటివ్ యూస్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.